నమస్తే అండి. నా పేరు డాక్టర్ కృపా బజాజ్ అండి. కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, కీమోథెరపీ ఎక్స్పర్ట్, కిమ్స్ గచ్చిబౌలి. కీమోథెరపీ గురించి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి సంబంధించిన బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశకు సంబంధించిన వ్యాధుల గురించి నేను స్పెషలైజ్డ్ అండి అమెరికాలో. క్యాన్సర్ రావడానికి రకరకాల విధంగా వచ్చే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా అందరూ నా దగ్గరికి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన వాళ్ళు కానీ, గర్భకోశ సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఇంట్లో అందరికీ ఉందని చెప్పి వస్తూ ఉంటారు. 10 నుంచి 20% మంది వాళ్ళకి ఎవరికైతే రొమ్ము క్యాన్సర్ వస్తుందో, లేకపోతే గర్భసంచి సంబంధించిన ఓవరీ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వస్తుందో అది జన్యుపరమైన సమస్య వల్ల వచ్చే అవకాశం ఉంటుందండి. మిగిలిన 80 నుంచి 85% మంది వరకు మాత్రం లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, మారుతున్న కాలం కొద్దీ మన ఆహారపు అలవాట్లు కానీ, లేకపోతే జీవించే విధానాల మార్పులు కానీ, అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఏమి పెద్దగా పని చేయకుండా ఉండటం, తీసుకున్న ఫుడ్ లో ఎనిమల్ ఫ్యాట్స్ ఎక్కువ ఉండటం, ఈ బీఫ్ కానీ, మటన్ కానీ, రెడ్ మీట్ కానీ, లేకపోతే స్మోకింగ్ అలవాట్లు కానీ, ఆల్కహాల్ కానీ, ఇలాగా ఇతరత్ర అలవాట్ల వల్ల వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. మామూలుగా అండి క్యాన్సర్ కణాలు మామూలుగా మన ఒంట్లో ఎలా అయితే జుట్టు ఎట్లా తెల్లబడుతుందో, లేకపోతే మచ్చలు వస్తాయో, పుట్టుమచ్చలు వస్తాయో, అట్లాగే మనకి నార్మల్ గా ఉన్న టిష్యూ ఏదైతే ఉంటుందో దానిలో వయసు రీత్యా కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. దానికి మన ఒంట్లో ఉన్న హార్మోన్స్ వల్ల స్టిమ్యులేషన్ ఉండటం వల్ల అది ఫాస్ట్ గా గ్రో అయ్యి క్యాన్సర్ కణంగా మారే అవకాశం ఉంటుంది. మెయిన్ మన ఒంట్లో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఉంటుందండి ఆడవాళ్ళలో. ఆ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రొమ్ముకు సంబంధించిన క్యాన్సర్ కానీ, లేకపోతే అండాశయం క్యాన్సర్ కానీ కలిగించే అవకాశం ఉంటుంది. అది ఆ ఉన్న కణాన్ని కంటిన్యూస్ గా స్టిమ్యులేట్ చేయటం వల్ల మనకి అది క్యాన్సర్ కణంగా వృద్ధి చెందుతుంది. క్యాన్సర్ కణం వృద్ధి చెందితే దానికి అడ్డు లేకుండా పెరిగే అవకాశం ఉంటుంది. కేవలం ఒకే చోట కాకుండా ఉన్న చోట నుంచి వేరే చోటకి వెళ్లే అవకాశం ఉంటుంది. సో అందుకని క్యాన్సర్ ఒక చోట నుంచి కాకుండా వేరే చోట వెళ్ళటం వల్లే చాలా సమస్యలు రావడం కానీ, స్టేజ్ 4 క్యాన్సర్ అవ్వడం కానీ జరుగుతుంది.